బ్రో పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించాయి? మైండ్ దెంగిందన్న ఒక మాటలో చెప్పాలంటే. నిజంగా రామ్ చరణ్ అన్నని ఎలాగైతే చూడాలనుకున్నామో అలా చూపించేసాం. అసలు ఆ ఫస్ట్ డైలాగులో ఎంత అర్థం ఉందన్న, ఒకేలాగా పుట్టినీకి ఒకేలాగా బతకనీకి మళ్ళా పుడతామా ఏంటి అనే డైలాగ్లో ఎంత మీనింగ్ ఉందో తెలుసా. అప్పట్లో ఆ నలుగురులో అలాంటి మెసేజ్ చూశాను. దాని తర్వాత ఒక్క డైలాగ్తో స్టోరీ చెప్పేశాడన్న బుచ్చిబాబు. ఇంకా లాస్ట్ షాట్ అయితే మైండ్ పోయిందన్న. ఎవడన్నా అసలు మనం ఒక దూరి కొట్టాలంటేనే కనెక్ట్ చేయాలంటేనే షాట్ చాలా కష్టము. అలాంటిది దూరి ఇట్లా కొట్టి అమ్మ హ్యాండిల్ని ఆ షాట్ కొట్టాడు. ఎవడన్నా ట్రై చేస్తాడని ఆ షాటు మూతులు పగిలిపోతాయి నిజంగా అలా ట్రై చేస్తే. క్రికెట్లో నిజంగా షేవాగ్ అంటే ఇట్లా అప్పర్ కట్ కానీ సచిన్ టెండూల్కర్ షాట్ చూసాం, ధోనిది ఎలికారు షాట్ కూడా చూసాం, కానీ ఇలాంటి షాట్ అయితే ఎప్పుడూ చూడలేదు. మైండ్ పోయింది అసలు ఆ షాట్ అయితే. ఎవరన్నా ట్రై చేయబోతారో మూతులు పగిలిపోతాయి నిజంగా. చాలా బాగా చూపించాడన్న అసలు ఆ షాట్ ఒకటి చాలు. ఒక 666, KGF, పుష్ప ఆ ఎలివేషన్స్ మైండ్ పోయింది ఆ ఒక షాట్తో చూపించాడు. సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక గ్లిమ్సీతో చెప్పాడన్న బుచ్చిబాబు. గేమ్ చేంజర్తో ఎవడైతే ట్రోల్ చేశారో, మెగా ఫ్యామిలీ అంటే పట్టణోళ్ళు ఉంటారు చూసారా, బాగా ట్రోల్ చేస్తారు చూడండి, వాళ్ళందరికీ గుద్ద ఎంగేశాడన్న ఈసారి నిజంగా బుచ్చిబాబు. రామ్ చరణ్ ఒక్క గ్లిమ్సీతో చెప్పేశాడు సినిమా ఎలా ఉండబోతుంది, ఆయన స్థాయి ఏంటి అనేసి. ఒక ప్రభాస్, ఒక NTR, ఒక మహేష్ బాబు, ఈ స్థాయి ఉన్న హీరో అనమాట రామ్ చరణ్ గారు. ఒక సినిమా ఫ్లాప్ అవడంతోనే ఇంకా ఆయన గ్లోబల్ స్టార్ ఎవడిచ్చారా అన్నాడు ఒకడైతే, ఒక రివ్యూవర్. ఈసారి ఈ పెద్ద సినిమాతో ఆయన స్థాయి ఏందో చూపిస్తాడన్న. బుచ్చిబాబుకి నిజంగా గుడి కట్టేయాలన్న, ఆ రేంజ్లో చూపించాడు. ఒక పవన్ అన్న ఫ్యాన్గా చెప్తున్నాము, కాలర్ ఎగరేసుకున్న మెగా ఫ్యాన్స్ ఈరోజు. ఎందుకంటే మన గేమ్ చేంజర్కి చాలా బాధపడ్డాం. ఇంకా ఎవరు మెగా ఫ్యామిలీ అన్నేమో పాలిటిక్స్లో ఉన్నాడు పవన్ అన్న, ఇంకా ఎవరు ఇక్కడ అనేసి పెద్దతో ఆడమ్మ రామ్ చరణ్ అసలు లుక్స్ చూసేవన్నాడు. అమ్మ ముక్కుకి కమ్మ పెట్టుకొని రస్టిక్గా రామ్ చరణ్ అన్నని చూస్తే కడుపు నిండిపోయింది. ఒక ఫోన్లో చూస్తేనే ఇట్లా లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చి గుండెకి సచ్చాము. థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందన్న ఆ షాటు. నాని అన్న నాకు తెలిసి ఈరోజు నైట్ నిద్రపోడు, ఎందుకంటే ఆ దసరా సినిమాలో ఆయన లింగి కట్టుకుని ఒక షాట్ కొట్టాడు. జెస్సీ అని ఒక సినిమా చేశాడు. నాకు తెలిసి ఈ షాట్ చూసంటే నాని అన్నకి అసలు నైట్ నిద్ర రాదు. అంతే కదా, నేను ఇన్ని షాట్లు కొట్టాం కానీ ఇలాంటి షాట్ నేను కొట్టలేదు అనేసి. ఏమన్నా ఆయన రామ్ చరణ్ అన్న, ఆయన స్థాయి వేరు, ఆయన వేరు. ఈ రోజు నుంచి ఇంకా IPLలో ఈ షాట్ ఇంకా ఎంతమంది ట్రై చేస్తారు. ఈ గ్లిమ్సీ చూసిన ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయరు ఈ షాట్ కొట్టాలని ట్రై చేస్తాడు. యూట్యూబ్ షేక్ అవుతుందన్న, అసలు చూసిన 200 సార్లు కొట్టిన షాట్కి యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టా అసలు ఏం షేక్ అవుతున్నాయి తెలుసా. చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఆ బాల్ కొట్టాడు, బాలయ్య పట్టుకున్నాడు, చాలా మీమ్స్ వస్తున్నాయి. నిజంగా ఈ సినిమాతో నిజంగా థియేటర్లో ఫుల్ మీల్స్ అన్న. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఎలాగైతే పుష్పనో, రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్ అందరికీ పెద్ద ఒక ఐస్ ఫీస్ట్ అన్న. నిజంగా కుత్త చింపేశాడు ఒక ముక్కతో. అంటే రామ్ చరణ్ ఒక్కరిని చూపిస్తేనే ఇట్లుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు క్యాస్టింగ్. శివరాజ్ కుమార్, మున్నాబాయ్య, అసలు ధోని కూడా ఉన్నాడంట, క్యామియో చేస్తున్నారు. ధోని అన్నీ అసలు యాక్చువల్గా అవన్నీ ప్రాక్టీస్ చేయించారు అంటున్నారు. నిజంగా బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడు కానీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు. మైక్ అంటారు చూడండి అట్లా. బాయ్ నిజంగా రామ్ చరణ్ అన్న కాదు, బాయ్ బోల్తే ఇస్కు రామ్ చరణ్ అన్న బాయ్. పెద్ద సినిమాతో కుత్త చింపేశాడు ట్రోలర్స్ కన్నా. బట్ అమ్మందంగా ఎవడైతే మెగా ఫ్యామిలీ అంటే సస్తాడో, ఏడుస్తాడో, చిరంజీవి గారిని అందరినీ ట్రోల్ చేస్తాడు చూడు, వాళ్ళందరికీ కుత్త చింపేశాడు. వాళ్ళ మొహంలో మడ్డ పెట్టుకున్నట్టు చేశాడు ఈసారి. నిజంగా ఈ అమ్మ అది గ్లిమ్సీ అన్న, అది మైండ్ పని చేయట్లేదు అన్న. వాడు అమ్మందంగా నిజంగా చచ్చిపోతాం థియేటర్లో అలాంటి షాట్లు చూసామంటే. థ్యాంక్ యూ అన్న.